ఒక విషయంలో మాత్రం నమ్మకం కలిగించారు మీరు, కరెంట్ కట్లు హైదరాబాద్ నగరంలో ఉండవని చెప్పి. మీకు మాత్రం సాధ్యమైంది అంటే గతంలో సాధ్యం కాని విషయం, మీరు కొత్తగా ఎక్కడి నుంచైనా తవ్వి తీశారా విద్యుత్? అఫ్కోర్స్ సహజమే ఈ అనుమానం రావడం అనేది. ఎందుకంటే చాలా విచిత్రంగా విద్యుత్ శక్తికి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం ఉంది. అవును, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ గారు మొదలుపెట్టింది కూడా విద్యుత్ శక్తి బిల్లుల వ్యతిరేకంగానే. అక్కడ మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్రం ప్రకటించగానే వెంటనే మళ్ళీ విద్యుత్ శక్తిని ఇష్యూ చేసి, తెలంగాణ వస్తే మీకు వేరైతే మాతో మీకు విద్యుత్ శక్తి ఉండనే ఉండదు, మీరు చీకట్లో పోతారు అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పడం, ప్రజలను కొంత కన్ఫ్యూజ్ చేయాలి, ఒక పిచ్చి ఆలోచనలు చేసినారు. ఇట్లా నేను చెప్పడం ద్వారా ఏదో తెలంగాణ ప్రజలంతా భయపడిపోయి మాకు తెలంగాణ వద్దంటారని ఒక పిచ్చి ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెల్లవారి నుండే మళ్ళీ కొత్తగా వచ్చిన పక్క రాష్ట్ర పరిపాలకులు కూడా తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని, విద్యుత్ శక్తి అంశాన్ని అడ్డుపెట్టుకునే తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసినారు. పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్పిన ప్రకారం 53% విద్యుత్ ఇవ్వకుండా అక్కడి నుంచి మాకు రావాల్సిన విద్యుత్ సప్లై చేసే ప్లాంట్లను కూడా బంద్ చేసి, నడిచే వాటిని కూడా క్లోజ్ చేసి, మేము బయట కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే కూడా ప్రైవేట్ పారిశ్రామికవేత్తల నుంచి కూడా కొనకుండా అడ్డుపడి ఈ రకమైన కుట్రలు చేస్తున్నారు. ఇంకొక వైపు తెలంగాణలోనేమో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ చేత కేసీఆర్ కరెంట్ ఇస్తలేడు, మీరు గొడవ చేయాలని చెప్పి రైతులకు పోయి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా అటువంటి సందర్భంలో చాలా ఆశ్చర్యంగా, ఎవరు ఊహించిన విధంగా కనీసం 7-8 నెలల కాలం తిరగకముందే 24 గంటలు పారిశ్రామిక అవసరాలకి, గృహ అవసరాలకి విద్యుత్ ఇవ్వడం, రైతాంగానికి కూడా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం. 7 గంటల విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు, ఇప్పుడు 9 గంటలు ఇస్తున్నాం. అదే చెప్పదలుచుకున్నాను. అయితే ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. మేము ఎన్నికల కంటే ముందే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినాడు, 100 బహిరంగ సభలో చెప్పినాడు, విద్యుత్ శక్తి విషయంలో మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, గత పాలకులు చేసిపోయిన పాపం వల్ల మనం వెంటనే ఇవ్వడానికి ఇబ్బంది ఉంది, 1 సంవత్సర కాలం సమయం ఇవ్వండి, నేను కొంత సరి చేస్తా, 3 ఏళ్లలో శాశ్వత పరిష్కారం చేస్తా అని చెప్పి మాట ప్రజలకు చెప్పినారు. ప్రజలు కూడా దాన్ని ఎండాస్ చేసినారు. మమ్మల్ని గెలిపించినారంటేనే తీసుకోండి సమయం అని చెప్పినారు. కానీ ప్రజలు ఇచ్చిన సమయాన్ని కూడా అంత పూర్తి సమయం తీసుకోకుండా కేవలం 7 నెలల కాలంలోనే అనుకున్న పద్ధతుల్లో సరి చేసినాం, విద్యుత్ శక్తిని అందించినాం. నిజమే మీరు అన్న మాట చాలామందికి అనుమానాలు వచ్చినాయి. నన్ను పక్క రాష్ట్ర మంత్రులు కూడా అడుగుతుంటారు, నిజమే ఎలా సాధ్యమైంది, ఎక్కడ తెస్తున్నారు మీరు అని చెప్పి. అంటే వాళ్ళందరికీ ఒకటే మాట, మాది మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంటే గతంలో వాళ్ళకి మనసు లేదంటారు. అయితే 100% మేము గతంలో చెప్పింది ఏదైతే ఉందో, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనక్కి నెట్టివేయబడుతున్న ప్రాంతం, అన్ని వనరులుండి అన్ని అవకాశాలుండి ఇక్కడ నిధులను ఇక్కడ వినియోగించకుండా చేస్తున్నారు కాబట్టి తెలంగాణ వెనక్కి నెట్టివేయబడుతుంది. కానీ అప్పుడు కూడా హైదరాబాద్ మొత్తం ప్రాంతానికి మకుటం, మొత్తం రాష్ట్రానికే మకుటం, ఉమ్మడి రాష్ట్రానికి. హైదరాబాద్ లాంటి మకుటం నగరంలో కూడా వేసవి కాలంలో విద్యుత్ కోతలు ఉండేవి మనకి. ఈ గత సంవత్సర కాలంలో విద్యుత్ కోతలు మనం పెద్దగా చూడలేదు, ఎక్కడో అక్కడక్కడ తప్ప, అన్స్కెడ్యూల్డ్. ఇప్పుడు కూడా విద్యుత్ కోతలు కాబట్టి కేవలం రిపేర్లు, లైన్ల రిపేర్లు, ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, ఆ పనుల కొరకు జరిగే చిన్న చిన్న ఆటంకాలు తప్ప విద్యుత్ కోతలు, ప్రకటించబడిన విద్యుత్ కోతలు కావు. నేను మీకు అక్కడే చెప్తున్నాను. అంటే గతంలో మేము ఏదైతే చెప్పినామో అది వాస్తవం, అక్షరాల సత్యం. ప్రతి ఉద్యమకారుడు చెప్పింది, కేసీఆర్ నుండి జయశంకర్ గారి నుండి కింది స్థాయి వరకు చెప్పింది నిజం అనేది ఒక విద్యుత్ శక్తిని నిరూపించగలిగింది. అంటే కొత్తగా మేము ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయకుండానే ఉన్నదాంతోనే సరిచేసి, అప్పటికి ఉన్న విద్యుత్తుతోనే సరిచేసి, కొంత అవసరమైన మేరకు ఇతరుల ద్వారా కొనుక్కొని ప్రజలకి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చెప్పినట్టు చేయగలిగినాం. అంటే ఈ పని గత పరిపాలకులు కూడా చేసే అవకాశం ఉండే, ఇంకా చెప్పాలంటే ఇంకెక్కువ ఇచ్చే అవకాశం ఉండే అప్పుడు, కొనే అక్కర్లేకుండా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆ ప్రాంతం నుంచి వాళ్ళు ఇస్తున్నారు. అవును, అంటే దాని అర్థం ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇవ్వలేకపోయినారు ఆ రోజు. 2 అయి ఉండవచ్చు. ఒకటి, పాలకులకి ఇక్కడ ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం, రెండవది వారికి ఆలోచనలు లేకపోవడం, ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం లేకపోవడం. ఇక్కడ ప్రాంతమైనా అక్కడ ప్రాంతమైనా 100% కనబడుతుంది కదా మీకు, విద్యుత్ శక్తిలోనే కనబడుతుంది, ఎక్కడో అక్కర్లేదు కదా. గతంలో మీరు అన్నట్లు హైదరాబాదులో కేవలం 2 గంటలు 4 గంటలు విద్యుత్ కోతలు ఉండవచ్చు. కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వారాల తరబడి ఒక్కొక్క గ్రామం నెల రోజులు విద్యుత్ శక్తి లేకుండా చీకట్లు మగ్గిపోయినాయి గతంలో.
కానీ ఈ సంవత్సరం కాలంగా ఒక నిమిషం కూడా కరెంట్ పోయిన సందర్భాన్ని మనం చూస్తాం. నాకు ఈ విషయంలో కొన్నిసార్లు సంతోషంగా అనిపిస్తుంది. నాకు 2 సందర్భాలు ఎదురైనాయి. నేను గత సంవత్సరం కెనడా వెళ్ళినాను. అక్కడ వ్యాంకోవర్లో నాకు మిత్రుడు కనిపిస్తున్నాడు. అక్కడ వాళ్ళంతా నేను వచ్చినానని చెప్పి వచ్చినారు. తను ఒక మాట చెప్పిండు, సార్ ఈ సంవత్సరం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా అమ్మగారు ఫోన్ చేసింది మా ఊర్లో నుంచి, అరే ఈ సంవత్సరం నేను హైదరాబాద్కి వస్తాను అక్కయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పి. ఎందుకు అని అంటే 20 సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే వేసవి వస్తే మా అమ్మ నాన్నలు ఊర్లో నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి ఉండేవాళ్ళు. ఊర్లో మంచినీళ్ళు ఉండకపోయేది, కరెంట్ ఉండకపోయేది. ఈ సంవత్సరం ఊర్లో కరెంటు ఉంది, కరెంటు ద్వారా మంచినీళ్ళు ఉన్నాయి, కాబట్టి నేను హైదరాబాద్కి వస్తానరా ఊళ్ళో ఉంటాను చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, సార్ ఇంత తొందరగా పరిష్కారం చేయగలిగినారు అని చెప్పి. ఆ తర్వాత నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు, నెల రోజుల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా అటువంటి మాటలే ఇంకొక మిత్రుడు కూడా చెప్పాడు, తెలంగాణ నుంచి. ఇద్దరు వేరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. అంటే ప్రజల్లో ఒక విశ్వాసం ఇవ్వగలిగినాం దాని ద్వారా. విద్యుత్ శక్తి విషయంలో నేను మీకు మళ్ళీ 2 ఎందుకు గుర్తిస్తున్నానంటే, గత పాలకులు అనుకుంటే చేయగలిగేది అనేదానికి మేము మళ్ళీ ఉత్పత్తి చేయలే, కొత్తగా ఒక యూనిట్ కూడా రాకుండా చేయగలిగినాము అని అంటే అప్పుడు కూడా చేయగలిగే వాళ్ళే కదా. మీకు మనసు ఉంది, తెలివి ఉంది అంటారు, వాళ్ళకి లేదంటారు. తెలివి సమస్య కాదు, తెలివి అందరికీ ఉంటుంది. తెలివి మాకంటే ఎక్కువనే ఉంటే ఖరాబ్ చేసినారు, అట్లా ఏం లేదు. అట్లా చెప్తే కానీ ప్రజలకు చేయాలి. ప్రజలు అంటే ఈ తెలంగాణలో ఒక సామెత ఉంటుందండి, వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా తెచ్చి పెడతాడు మూలగా బొక్క అని అంటారు. అంటే వాడు అక్కడ దాకా 10 మంది ముందున్నా వీళ్ళని తప్పించుకుపోయి అక్కడ చివరికి ఇస్తాడు వాడికి ఇష్టమైంది. ఇక్కడ కూడా అదే జరిగింది. రైట్. అది ఆనాడు మేము మాటల్లో చెప్పినాం, ఇవాళ చేతల్లో చూపించినాం. ఆ తేడాగా అనిపించింది ప్రజలకి. అట్లా విద్యుత్ శక్తి విషయంలో ముఖ్యమంత్రి గారికి ఉండే తపన, వారికి ఉండే అవగాహన, మొదటి నుంచి విద్యుత్ శక్తి తిరిగింది కాబట్టి ఉద్యమం కూడా మాకు ఎక్కువగా కలిసి వచ్చింది. రెండవ విషయం, మేము ముఖ్యమంత్రి గారు రివ్యూ పిలిచినారు. ఎట్లా ఉంది, ఓకే పారిశ్రామికవేత్తలకి గతంలో ధర్నాలు ఉండే, పవర్ హాలిడేస్ ఉండే, ఒక నిమిషం కూడా పోవడం లేదని వాళ్ళు ప్రతి సందర్భంలో సంతోషంగా ఉన్నారు. ప్రజలకు కూడా గృహ అవసరాలకి ఇక్కడ లేదు. బట్ రైతాంగానికి 6 గంటలే ఇస్తున్నాం, 6 గంటలు సరిపోదు, కనీసం 12 గంటల వరకైనా ఇవ్వాలి మనం అనే ఆలోచనకు వచ్చినారు. కానీ దురదృష్టవశాత్తు లైన్స్ కూడా లేవు. విద్యుత్ మేము తెచ్చి సప్లై చేద్దామన్నా వాళ్ళకి ఇవ్వడానికి సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, లైన్స్ లేవు. సరఫరా లేదు, పంపిణీ లేదు, ట్రాన్స్మిషన్కు లేదు, డిస్ట్రిబ్యూషన్కు లేదు. దాని కొరకు అధికారులంతా కష్టమైతే సార్ కనీసం 1 సంవత్సర కాలంలో 9 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. 9 గంటలు ఇచ్చినా ఇవాళ తెలంగాణలో ఉన్న భూగర్భ జలాలకు సరిపోయే పద్ధతుల్లో సరిపోతుంది విద్యుత్ శక్తి, రైతాంగం కూడా సంతోషంగా ఉంటారు, 9 గంటలు ఇద్దామని చెప్తే వెంటనే సారు 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మాకు ముహూర్తం కూడా పెట్టేశారు. ఏప్రిల్ చివరి నాటికి ఇవ్వాల్సిందే మీరు అని చెప్పి. మరి మా సిబ్బంది అంతా కూడా రాత్రి పగలు పనిచేసి మా కింది స్థాయిలో లైన్మెన్, హెల్పర్ నుండి CMDల వరకు మొత్తం ఇవాళ తెలంగాణ రైతాంగానికి 9 గంటలు నిరంతర విద్యుత్ ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు దాదాపు 2500 కోట్ల రూపాయలతో లైన్లు, సబ్స్టేషన్లు నిర్మాణం పూర్తి చేసినాం. ఏప్రిల్ చివరి వారం నుండే విద్యుత్ తెలంగాణ రైతాంగానికి 9 గంటలు ఇస్తున్నాం. కానీ